గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్మ్. అంటే ఆధ్యాత్మికత ఉన్నప్పుడు స్పిరిచువాలిటీ అంటే సార్ వైరాగ్యం అనే చెప్తారు కదా సార్. అంటే వైరాగ్యం అంటే వదలడం. అది కోరికలు కావచ్చు, వస్తువులు కావచ్చు. ఏదైనా వైరాగ్యం అంటే ముందు వదలడం అన్నట్టే అంత ప్రచారంలో ఉంది మాక్సిమం. కానీ అదే స్పిరిచువాలిటీతో, ఒక మెడిటేషన్‌తో, ఆధ్యాత్మికతతో పొందడం అనేది జరుగుతుందా అంటే సార్? మనం కోరికల్ని నెరవేర్చుకోవచ్చా అని అడుగుతున్నారు. కోరికలు నెరవేర్చుకోవడం, వస్తువులను పొందడం అనేది జరుగుతుందా సార్ స్పిరిచువాలిటీలో? సో స్పిరిచువాలిటీ ద్వారా మనం కోరుకున్న కోరికలు, అది డబ్బు కావచ్చు, బయట ఇల్లు కావచ్చు, వేరేనా ఏదైనా ఈ స్పిరిచువాలిటీ ద్వారా మనం కోరికలు నెరవేర్చుకోవచ్చా? అవును సార్. అవును. సో ఇక్కడ 2, 3 విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఫిజికల్ బాడీని ఉపయోగించుకొని పని చేసి మీరు ఏమైనా సంపాదించవచ్చా? సంపాదించవచ్చు. అలాగే మీ మనసుని, మీ బుద్ధిని ఉపయోగించి మీరేమైనా సంపాదించవచ్చా? నేను చాలాసార్లు చెప్తున్నాను ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది ఈ శరీరానికి, మనసుకి ఇంకా లోతైన ఒక విషయం. సో మీరు శరీరాన్ని ఉపయోగించి ఒక పని చేసినప్పుడు, మనసును ఉపయోగించి ఒక పని చేసినప్పుడు, శరీరం ద్వారా ఈజీగా ఒక పని అంటే డబ్బులు బాగా సంపాదిస్తారా? మీ బుద్ధిని, మనసును ఉపయోగించినప్పుడు ఎక్కువ సంపాదించగలుగుతారా? బుద్ధి, మనసుతో. అలాగే అంటే శరీరం అనేది పరిమితమైంది. ఈ మనసు అనేది కొంచెం ఇది పరిమితమైందే, కానీ శరీరంతో పోల్చుకుంటే మాత్రం కొంచెం ఎక్కువగా లోతైన విషయం, చాలా విశాలమైంది అన్నట్టు. ఆధ్యాత్మికత అనేది ఈ శరీరానికి, మనసుకు మించినటువంటి ఒక లోతైన శక్తి. ఇది అన్లిమిటెడ్. సో దీన్ని ఉపయోగించినప్పుడు మీరు సంవత్సరాల తరబడి కష్టపడినా కూడా జరగని పనులు చాలా సింపుల్ గా జరుగుతాయి. జనరల్గా స్పిరిచువాలిటీ అంటే ఇందాక మీరు అడిగారు వైరాగ్యం అని. ఓకే, వైరాగ్యం అంటే ఏంటి అసలు? అంటే ఏ కోరికలు ఉండద్దు, ఏ సుఖాలు ఉండద్దు అని చెప్తుంటారు సార్ మామూలుగా. వైరాగ్యం అంటే పతంజలి యోగ సూత్రాల్లో పతంజలి చెప్పిన విషయం ఏంటంటే వైరాగ్యం అంటే నీ ఆనందం కోసం బయట విషయాల మీద ఆధారపడకుండా ఉండడమే వైరాగ్యం. సో నీ ఆనందం కోసం నువ్వు ఆనందించాలనుకుంటే నువ్వు వస్తువుల మీదనో, విషయాల మీదనో, పరిస్థితుల మీదనో ఆధారపడకపోతే నువ్వు యోగి అయినట్టే, వైరాగ్యంగా ఉన్నట్టే. అలాంటి వ్యక్తులు స్పిరిచువాలిటీకి దగ్గర అవుతారు. అంటే నీలో ఉన్న శక్తికి దగ్గర అవుతారు. మీరు ఈ భౌతికమైన విషయాల మీద, ఈ మానసికమైనటువంటి విషయాల మీద ఆధారపడకుండా ఉన్నప్పుడు, అంటే మీరు ఎప్పుడైతే ఈ భౌతికమైన విషయాల మీద ఆధారపడే ఆనందాన్ని పొందుతారో మీరు లోపల ఉన్న మీ శక్తికి దూరం అయిపోతారు. మీలో ఉన్న శక్తికి దూరం అయినప్పుడు ఆ ఎనర్జీ తగ్గడం మూలాన చాలా రకాల సమస్యలు పుట్టుకొస్తాయి. సో ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, మనం ఎవరైనా చేయాల్సింది ఒక కోరిక నెరవేర్చుకోవాలనుకుంటే కోరికను కోరడం కాదు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, ఆలోచించడం ద్వారానే అనుకున్నది జరుగుతుంది అంటారు. కాదు, ఆలోచించడం ద్వారా మాత్రం అసలే జరగదు. అలా జరగదు. ఎందుకంటే ఆలోచించడం అనేది ఒక టూల్, ఒక సాధనం మాత్రమే. ఇప్పుడు ఒక కారు ఉంది, కేవలం ఒక కారు దానంతటి ఎక్కడికైనా వెళ్ళగలుగుతుందా? ఆ కార్ని తీసుకెళ్ళగలిగే ఒక వ్యక్తి, లోపల ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఈ రెండు కలవాలి. కలిసినప్పుడు మాత్రమే మూమెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళగలుగుతాం. అలాగే కేవలం ఆలోచన, ఊహ ద్వారా మాత్రమే మనం ఎక్కడికి చేరుకోం. ఈ రెండిటికి మూలమైనటువంటి స్పిరిచువాలిటీ, దీన్నే మనం అవేర్నెస్ అని అంటాం, కాన్షియస్నెస్ అంటాం. సో ఈ రెండు, ఈ స్పిరిచువల్ ఎనర్జీని, ఈ హయ్యర్ ఎనర్జీని, ఈ లోతున్న మన శరీరంలో ఉన్న మన మూలం, ద సోర్స్ ఆఫ్ లైఫ్ ని కనెక్ట్ అయ్యి ఆ తర్వాత ఆలోచన కానీ ఊహ కానీ చేస్తే అప్పుడు మేనిఫెస్టేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో నువ్వు స్పిరిచువాలిటీ లేకుండా కోరికలు నెరవేర్చుకోవడం కదా. అసలు స్పిరిచువాలిటీ అనేది లేకుండా అనేది ఏది లేదు, ప్రతిదీ స్పిరిచువల్. స్పిరిచువల్ అని అంటున్నప్పుడు భౌతికమైనది, ప్రతి భౌతికమైనది అంటే అభౌతికమైనటువంటి కంటికి కనపడకుండా ఇన్విజిబుల్ పవర్ అంటారు. అది అంతటా ఉంది. దీన్ని ఏమంటారంటే ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్నివేర్ అని మనకు వేదాల్లో చెప్తారు. ఎక్కడైనా ఇది వినే ఉంటారు. దేవుడి గురించి చెప్తున్నప్పుడు అంతటా ఉంది, అన్నిట్లో ఉన్నటువంటి ఒక శక్తి అది. సో ఆ శక్తిని గ్రహించగలగడమే స్పిరిచువాలిటీ. మీరు కనుక ఆ శక్తిని కనుక గ్రహించగలిగి ఆ తర్వాత ఒక కోరిక కోరితే ఆ కోరికను, అది డబ్బు, మీరు ఏదైనా కోరండి,
అప్పుడు అది చాలా త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది. మీరు ఆ స్పిరిచువల్, ఆ ఎనర్జీకి, ఆ హయ్యర్ సెల్ఫ్‌కి, మీలో ఉన్న శక్తికి దగ్గరయ్యి ఒక కోరిక కోరినప్పుడు, ఆ కోరికను నిజం చేయడం కోసం మీరు ఊహించని సంఘటనలు మీకు అనుకూలంగా మారిపోయి, అతి తక్కువ ఎఫర్ట్స్ తోటి మీ కోరిక మేనిఫెస్ట్ అయితది. కానీ ఇక్కడ జరిగే ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మీరు మీ లోపల ఉన్న శక్తికి, ఈ స్పిరిచువాలిటీకి దగ్గరైతున్న కొద్దీ సార్. కొన్ని కోరికలు పోతాయి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది నా క్లాస్‌కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. వచ్చినప్పుడు ఏంటంటే ముందు డబ్బు మీద విపరీతమైన కోరికతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. కొద్ది రోజుల తర్వాత నేను ఇలా చెప్పాను, ఓకే, లోపలున్న శక్తికి, లోపలున్న ఎనర్జీకి కనెక్ట్ అయిన తర్వాత దెన్ యూ మేక్ ఎ విష్. హ్మ్. యూ డూ విజువలైజ్ అన్నప్పుడు ఇదేదో కరెక్ట్ గానే అనిపించింది చాలా మందికి. కొద్ది రోజుల పాటు లోపలున్న శక్తిని ఎలా గ్రహించాలి, దాన్ని ఎలా అనుభూతి పొందాలన్న విషయం మీదనే కొన్ని క్లాసెస్ జరుగుతున్న తర్వాత కనెక్ట్ అయిన తర్వాత హ్మ్. అప్పుడు నేను అన్నాను వాళ్ళతో, నౌ యూ మేక్ ఎ విష్. అప్పుడు కోరండి అంటే, సార్ నాకు ఇప్పుడు ఏం కోరిక రావట్లేదు సార్, హ్మ్. అసలు ఊహించుకోలేకపోతున్నాను. అయితే ఆ కోరిక మీకు అనవసరమైంది అని అర్థం. హ్మ్. హ్మ్. అంటే ఆ ఎందుకంటే మీ కోరికనే మాయమైపోతుంది. కోరికనే మాయమైపోతుంది. ఎందుకంటే ఆ కోరిక మీ నిజమైన కోరిక కాదు. హ్మ్. బయట సమాజాన్ని చూసి అలా ఉండాలని ఒక రకంగా మీ మనసు ఈ అజ్ఞానంలో నుంచి వచ్చినటువంటి కోరిక. మీరు ఆ కోరికను నెరవేర్చుకునే ప్రాసెస్‌లో చాలా ఇబ్బందులు పడతారు. అంటే మీలో ఉన్న ఆ శక్తికి దగ్గరైతున్నప్పుడు మీ జీవిత ఎదుగుదలకు పనికిరాని కోరికలన్నీ పోతాయి. ఓకే. ఇంకొకటి, డబ్బులు కోరుకోలేకపోయారు గానీ వాళ్ళ అవసరాలు అద్భుతంగా తీరుతున్నాయి. హ్మ్. ఎందుకంటే డబ్బు బాగుండాలనే కోరిక మీరు కోరుకుంటూ వచ్చేది కాదు. ఇప్పుడు అనిల్ అంబానో లేకపోతే బిల్ గేట్సో, ఎలన్ మస్కో డబ్బు బాగుండాలని వాళ్ళు కోరుకోలేదు. అవును. అవును. డబ్బు బాగుండాలని కోరుకొని విజువలైజేషన్ చేస్తే వాళ్ళ దగ్గరికి డబ్బు రాలేదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళ అంతరంగంలో అది డిజైన్ అయిపోయి ఉన్నది కాబట్టి అది మేనిఫెస్ట్ అయింది. హ్మ్. ఓకే. సో మీరు ఇప్పుడు మీ లోపల ఆహ్, లోపల శక్తికి దగ్గరైతుంటే మీకు ఏది అవసరమైంది, ఏది అవసరం లేదు అనే విషయాలన్నీ గూడా మీకు తెలిసిపోతాయి. అప్పుడు మీలో ఉన్న యూనిక్‌నెస్ బయటికొస్తది. అంతేగాని వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి అని పనికిరాని కోరికలన్నీ పోతాయి. అప్పుడు మీ ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది. ఈ పోల్చుకోవడాలు తగ్గుతాయి. పనికిరాని కోరికలు, పనికిరాని అలవాట్లు కూడా తగ్గుతాయి. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. అప్పుడు ఆ ఎనర్జీలో నుంచి అప్పుడు ఇంకా మిగిలిపోయిన కోరిక కోరితే హ్మ్. అది చాలా త్వరగా మేనిఫెస్ట్ అయితది. సో ఇక్కడేంటంటే డబ్బులొచ్చిన తర్వాతనే, అంటే డబ్బులు రావాలనే ఉద్దేశంతోటి డబ్బులు కోరుకుంటూ, ఆలోచిస్తూ, అఫర్మేషన్ చేస్తూ, విజువలైజేషన్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. ముందు మీ లోపల ఉన్న శక్తికి, మీలో ఉన్న ఎనర్జీకి మీరెవరో గ్రహిస్తూ, అంటే మీలో ఉన్న శక్తికి దగ్గరవ్వడం మీద గాని, మీరెవరో తెలుసుకోవడం మీద గాని మీరు కొద్ది రోజులు దృష్టి పెట్టగలిగితే, పనికిరాని విషయాలన్నీ వాటంతట అవే పడిపోతాయి. ఓకే సార్. కానీ సమాజంలో ఒక అపోహ ఉంది కదా సార్. ఏంటి? స్పిరిచువాలిటీ అంటే అదేదో 60 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ఆధ్యాత్మిక వైపు అడుగులేయాలని అని అదే అపోహ ఉంది సార్ మామూలుగా. అంటే దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు? సమాజంలో ఇదొకటే అపోహ ఉందా? అంటే చాలా ఉన్నాయి సార్. ఎన్నో ఆ! అపోహలున్నాయి. అది అవును. మీరే అన్నారు అపోహ అని. ఆ! ఎందుకంటే సరే ఒక ప్రశ్న అడుగుతాను. సమాజంలో చాలా మంది 60 ఏళ్ల తర్వాతనే స్పిరిచువాలిటీ అన్నారు. హ్మ్. స్పిరిచువాలిటీ అంటే నా ఇంటెన్షన్ గుళ్ళోకెళ్ళడం, దేవుని దగ్గర మొక్కడము, కొబ్బరికాయలు కొట్టడము, గుళ్ళ చుట్టూ తిరగడము, పుణ్యక్షేత్రాల చుట్టూ తిరగడం కాదు ఇక్కడ. సార్. మీలోనే ఉండి మిమ్మల్ని నడిపిస్తున్న ఒక అంతరంగంలో ఉన్న అనంతమైన శక్తిని అనుభూతి పొంది, హ్మ్. తద్వారా అక్కడి నుంచి మీరు జీవితాన్ని జీవించరు. హుహు. ఓకే. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో బాగా డబ్బులున్నాయి. హ్మ్. మీ బ్యాంక్‌లో బాగా డబ్బులున్నాయి. హ్మ్. కోట్ల కోట్ల డబ్బులున్నాయి. హ్మ్. ఓకే. మీరు బయట ఏదన్నా కొనాలనుకుంటున్నారు. ఓ మంచి కారు, బెంజ్ కారు కొనాలనుకుంటున్నారు. లేదా హ్మ్. బిఎండబ్ల్యూ కారు కొనాలి రూ. 1,00,00,000. హ్మ్. మీ అకౌంట్‌లో బాగా డబ్బులున్నాయి. ఓ 10,00,00,000 డబ్బులున్నాయి. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టి బయటకెళ్ళి కష్టపడి సంపాదించి బిఎండబ్ల్యూ కారు కొంటారా? లేకపోతే మీ అకౌంట్‌లోకెళ్ళి డబ్బులు తీసుకొనెళ్ళి కొంటారా? అకౌంట్‌లోకెళ్ళి తీసుకెళ్ళాలి. ఎందుకు? ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ. ఉండయి కాబట్టి. ఆల్రెడీ ఉన్న తర్వాత ఎందుకంత కష్టపడడం? అవసరం లేదు. లేదు. అట్లాగే మీరు అక్కడ బిఎండబ్ల్యూ కారు కొనడానికి అవసరమైనటువంటి డబ్బు ఆల్రెడీ మీ అకౌంట్‌లో ఉంది. మీరు అకౌంట్ ఎళ్లి అక్కడ డ్రా చేసుకోవాలి. అవును. అప్పుడు ఆ కారు కొనే అవకాశం ఉంది. అట్లాగే మీరు ఒక కోరిక కోరిర్రు. హ్మ్. మీ లోపల ఒక శక్తి ఉంది.
మీరు బయటికి వెళ్ళి విపరీతంగా కష్టపడి ఆ పని ఈ పని చేసి తల బద్దలు కొట్టుకొని స్ట్రెస్కి గురై డిప్రెషన్కి గురై హడావుడి పడి ఇదంతా ఎందుకు? మీ లోపలనే ఉన్న ఒక శక్తి ఉంది. మీరు అక్కడికి వెళ్ళి దాన్ని కనెక్ట్ అయిన తర్వాత ఫుల్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు మీరు ఒక కోరిక కొడితే చాలా త్వరగా నిజమవుతుంది అంతే. ఇక్కడ స్పిరిచువాలిటీ అనే దానికి చాలా మంది దేవుడికి లింక్ పెట్టారు. బట్ నేను అంటున్న విషయం అది మనలో భాగమే, అది మనతోనే ఉంది, మనమే అది యాక్చువల్గా నిజం చెప్పాలంటే. అది లేకుండా పుట్టుక లేదు, మరణం లేదు, అది అంతటా ఉంది. ఒక స్పిరిచువాలిటీ లేకుండా ఒక పెన్ను లేదు, బుక్ లేదు, రాయి లేదు, చెట్టు లేదు, ఫోన్ లేదు, ఒక మాట కూడా లేదు. ప్రతి పనిలో స్పిరిచువాలిటీ ఉంది, కానీ మనకు ఆ స్పృహ అనేది లేదు. ఈ స్పృహ పెరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ స్పిరిచువల్ ఎనర్జీ, మనకు సింపుల్ గా సరే స్పిరిచువాలిటీ పక్కన బట్టి ఎనర్జీ అనే పదం వాడచ్చు. హై ఎనర్జీతో ఉన్నప్పుడు పనులు చాలా సింపుల్ గా జరుగుతాయి. అయితే ఈ స్పిరిచువాలిటీకి దగ్గరగా కావాలి అంటే వైరాగ్యం. ఎందుకు అని అంటారంటే మీరు బయట ఉన్న విషయాల మీద ఎక్కువ ఆధారపడుతూ వాటితో ఎక్కువ కనెక్ట్ అయితే మీలోని శక్తితో డిస్కనెక్ట్ అవుతారు, మీ ఎనర్జీ కోల్పోతారు. కాబట్టి వైరాగ్యము అంటే మీ ఆనందం కోసం వస్తువుల మీద కానీ విషయాల మీద కానీ సంఘటనల మీద వ్యక్తుల మీద ఆధారపడకుండా ఉండగలిగితే మీలో ఉన్న శక్తికి దగ్గరైతారు అనేది అంతే. వైరాగ్యం అంటే నాట్ డిపెండింగ్ ఆన్ థింగ్స్, సిచ్యువేషన్స్ అండ్ పర్సన్స్ ఫర్ యువర్ పర్సనల్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సార్. ఓకే.